నరసింహస్వామి వారి జయంతి. ఈ జయంతి రోజున భక్తులందరూ ఈ ఒక్కటి చేస్తే చాలు, వారి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నరసింహ జయంతిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ రోజున స్వామిని కొన్ని ప్రత్యేక విధి విధానాలతో పూజించడం ద్వారా భక్తుల యొక్క శత్రు బాధలు, దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. నరసింహ జయంతి రోజు ప్రత్యేకంగా నరసింహస్వామిని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు భక్తులందరూ కూడా. శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు అని కూడా పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలలో విజయం కూడా కలుగుతుంది. విశేషమైన ధనలాభం కూడా చేకూరుతుంది. నరసింహ జయంతి రోజు నరసింహస్వామిని ఎలా పూజించాలి అంటే, మీ ఇంట్లోని పూజా మందిరంలో పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమతో బొట్టును పెట్టాలి. అక్కడ నరసింహస్వామి చిత్రపటాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేసుకొని స్వామివారి చిత్రపటానికి గంధం కుంకుమతో పలు రకాల పూలతో అలంకరించుకోవాలి. ఆపై వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 వత్తులు విడిగా వేసి దీపాలను వెలిగించాలి. ఎందుకంటే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి అని బ్రహ్మవైవర్త పురాణంలో మనకు వివరించారు. కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజున 9 వత్తులు విడిగా వేసి దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత స్వామివారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో లేదా ఎర్రటి గులాబీల పూలతో పూజను చేయాలి. స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. నరసింహస్వామికి ఎరుపు రంగు పూలను సమర్పించడం వల్ల చాలా సంతోషించి ఆ భక్తుల కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. ఎర్రటి పూలతో స్వామిని పూజిస్తూ ఓం నమో నరసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 54 లేదా 21 సార్లు భక్తితో పఠించాలి. అలాగే పూజను చేస్తూ పూజ పూర్తయ్యాక స్వామివారికి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. తప్పకుండా ఈ రోజున నరసింహస్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కనీసం 9 ప్రదక్షిణాలు కూడా చేయాలి. అలాగే ఆలయ ప్రాంగణంలో కూర్చొని సుదర్శన మంత్రాన్ని కూడా భక్తితో చదువుకోవాలి. నరసింహస్వామివారి ఆలయానికి వెళ్ళే భక్తులందరూ కూడా తప్పకుండా తులసి మాలలను తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామిహం అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు భక్తితో స్మరించుకోవాలి. ఆలయ ప్రాంగణంలో భక్తులకు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానంగా పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, నీటి కుండను, బెల్లం పానకాన్ని దానం ఇవ్వడం వల్ల సకల శుభాలు జరుగుతాయి. ఈ నరసింహ జయంతి రోజున భక్తులందరూ కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివితే ఈ సంవత్సరం మొత్తం కూడా దృష్టి దోషాలు, శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. చదవడం వీలు కాకపోతే కనీసం ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని భక్తితో వినాలి. ఇలా చేస్తే గనక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి భక్తులందరూ బయటపడతారు. ఈ నరసింహ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని కూడా మనకు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. భక్తితో నవనారసింహ క్షేత్రాల్లో వెలిసి ఉన్న లక్ష్మీ నారసింహుణ్ణి దర్శించుకొని సకల శుభాలను పొందుదాం. ఈరోజు నరసింహస్వామి వారి ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలను జరుపుతూ ఉంటారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వెలిసి ఉన్న నవనారసింహ క్షేత్రాల్లో ఈరోజు ఎంతో వైభవంగా నరసింహస్వామి వారి నవరాత్రి ఉత్సవాలను కూడా 9 రోజుల పాటు ఎంతో వేడుకగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జయంతి రోజున పెద్ద ఎత్తున ఉదయాపూర్వమే లక్ష్మీ నారసింహుడికి భక్తితో అభిషేకాలను జరిపించి పలు రకాల పూజలను నిర్వహించి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ ఉంటారు. నరసింహ జయంతి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి నవనారసింహ క్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం,
పానకాల లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయానికి, అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి, యాదాద్రి పంచనారసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా తరలి వెళ్ళి నరసింహ జయంతి రోజున స్వామివారిని దర్శించుకొని సకల శుభాలను కూడా పొందుతూ ఉంటారు.